హిందూ బంధువులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు యువతకు శివాజీ పేరు చెబితేనే రోమాలు లిక్కపరిచి హిందుత్వం అనేది ఉప్పెనగా మారి ఈ యొక్క దేశంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒక ఉద్వేగభరితమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి సందర్భం. దేశంలోని మూల మూలల పల్లె పల్లెల శివాజీ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా సమాజమే ఉప్పెనగా అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ రోజు గ్రామాన మనకు శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. సుమారు 700 సంవత్సరాల క్రితం ఒక చిన్న రాజ్యంలో జన్మించినటువంటి శివాజీ మహారాజ్ అప్పుడు మొఘలుల యొక్క అరాచకత్వం పుష్కలంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క శివాజీ మహారాజ్ జన్మించడం జరిగింది. ఒక రాజు దగ్గర వాళ్ళ తండ్రి సైన్యంలో పనిచేస్తుండేవాడు. తల్లి జీజాబాయి ఈ యొక్క రాక్షసుల యొక్క పాలన హిందువులు అనుభవిస్తున్నటువంటి అరాచకత్వాన్ని హింసని తట్టుకోలేక ఆ భగవంతుని ప్రార్థించింది. ఒక శూరుడైనటువంటి ధీరుడైనటువంటి కుమారుని నాకు ప్రసాదించు స్వామి, ఈ సమాజంలో జరుగుతున్న అరాచకత్వాన్ని ఎదుర్కొనేటువంటి ఒక యోధుని నాకు ఇవ్వమని చెప్పి ఆ యొక్క మాతృమూర్తి వేడుకున్న సందర్భంలో వారి యొక్క మొరను ఆలకించిన విధంగానే ఆమె కడుపున శివాజీ మహారాజ్ జన్మించడం జరిగింది. ఆ సందర్భంలో చిన్నప్పటి నుంచే ఆమె ఆవేదనకు గురై ఉన్నది కాబట్టి శివాజీకి ఉగ్గు పెడుతూనే రామాయణం మహాభారతం ఏ విధంగా ఉండింది, అందులో వీరులు ఏ విధంగా ఉండేవారు, సమాజం కోసం ఏ విధంగా పనిచేసేవాళ్ళు, ఏ విధంగా నీతిగా ఉండేవాళ్ళు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి బోధించుతూ ఉండే కారణంగా అతను ఒక ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అతనికి చెబుతూ ఒకసారి కోటలో కూర్చున్నటువంటి జీజాబాయి ఎదురుగా కొన్ని కిలోమీటర్ల అవతల ఒక రాజ్యం పైన మొఘలుల యొక్క జెండా ఎగురుతుంది. అక్కడ ఆ జెండా ఎగురుతూ చూపించినప్పుడు అమ్మా అది ఏంటి అని అడుగుతూ చెబుతుంది, అది యొక్క మనల్ని బానిసత్వంలో ఉంచినటువంటి మొఘలుల యొక్క చిహ్నం నాకు ఆ చిహ్నాన్ని తొలగించి ఆ కోటను నువ్వు కానుకగా ఇవ్వాలి, అది నా కోరిక అని చెప్పి ఆమె పదే శివాజీని కోరడం కారణంగా 16 సంవత్సరాల చిన్న ప్రాయంలో సైన్యాధిపతిగా అధికారం చెలాయిస్తూ 16వ ఏటనే ఆ తోరణ దుర్గం అనేటువంటి ఒక దుర్గాన్ని దాడి చేసి ఆ చిన్న ప్రాయంలోనే మొఘలులను ఎదిరించి ఆ తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని తల్లికి కానుకగా సమర్పించాడు. అంటే మనం చూస్తాం, మన పిల్లలు బజార్లకు వెళ్తేనే నానా కుక్కలు వస్తాయి, బస్సులు వస్తాయి, బండ్లు వస్తాయి అని భయపెట్టి ఇల్లు దాటనివ్వం మనం. కానీ పిల్లలకు పుట్టుకతోటే చిరుప్రాయంలో ధైర్యాన్ని నేర్పడం వల్ల, అతని యొక్క శక్తిని తెలపడం ద్వారా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను ధైర్య సాధన చెప్పడం వల్ల అది తల్లికే సాధ్యమవుతుంది. దానికి ఉదాహరణ మన శివాజీ మహారాజ్. ఇవాళ మరాఠా యోధుడైనటువంటి మరాఠా రాజ్యంలో జన్మించినటువంటి శివాజీ ఇవాళ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఈ రోజు హిందూ బంధువులలో హిందూ సామ్రాజ్యాది నేతగా ఈ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని ఉద్ధరించినటువంటి వ్యక్తిగా ఈ రోజు యువతలో శివాజీ పేరు చెబితేనే ఒక ఉద్రేకం, అతని పేరు వింటేనే నరనరాన ధైర్యం, సాహసం, ఈ సమాజం కోసం జీవించాలనేటువంటి తపన ఈ యొక్క యువకుల్లో వస్తున్నది. అంటే అతని యొక్క జీవితం ఒక ఆదర్శం. అతను జీవించినటువంటిది, ఎందుకంటే మట్టితోటి సైనికులను చేశాడు అంటారు. శివాజీ ఒక పల్లెటూళ్ళలో వ్యక్తులనే సైన్యాలుగా మలుచుకున్నాడు. అంటే ఏ విధంగా అంటే అసలు దేశం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు, సైన్యం అంటే తెలియదు. అటువంటి వ్యక్తుల లోపల ఒక దేశభక్తిని రగిలించి ఈ యొక్క మొఘలులను ఎదుర్కొనేటువంటి విషయంలో వాళ్ళనే సైనికులుగా ఒక గెరిల్లా పోరాటం అనేటువంటి నూతన యుద్ధ తంత్రాన్ని నేర్పి ఈ యొక్క
చక్రవర్తి అంటే భారతదేశంలో 3వ వంతు భూభాగాన్ని ఏలుతున్నటువంటి ఈ యొక్క మొఘలు చక్రవర్తులను మెడలు వంచి ఈ దేశంలో నిద్రలేని రాత్రులు చేయించడం జరిగింది. ఉదాహరణకి ఏంటంటే అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక దుష్టుడు ఉండేవాడు, సైన్యాధికారి. వాడు బయలుదేరిందంటే ఊళ్ళే శ్మశానాలుగా మారేవి. స్త్రీలను చేర్చేవాడు, ధనం దోచుకునేవాడు. అటువంటి వాడిని నిద్ర లేకుండా చేసి అతన్ని ఏ విధంగానైనా సంహరించాలనేటువంటి వ్యూహంతో సంధి కోసం అతన్ని పిలిచాడు. శివాజీ సుమారు 4-5 ఫీట్ల మధ్యలో ఉంటాడు. అఫ్జల్ ఖాన్ అనేవాడు 6 నుంచి 7 ఫీట్లు ఉంటాడు. శివాజీ దొరికిండు, శివాజీని నలిపేస్తా చెదిమేస్తా అని అతని యొక్క మనసులో ఉండేది. అటువంటి అఫ్జల్ ఖాన్ ను సంధి పేరుతో రమ్మని శివాజీ యొక్క చతురత, శివాజీ యొక్క గెరిల్లా విద్య ఎవరికి తెలియదు. అతను ఎట్లా ఉంటాడు కూడా ఎవరికి తెలియదు, కనబడేవాడు కాదు. అఫ్జల్ ఖాన్ రప్పించి ఎంత ఈ శివాజీ అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ యొక్క శివాజీ ఈ యొక్క అఫ్జల్ ఖాన్ కు పొట్ట వరకే వస్తాడు. అతను కౌగులించుకొని తన యొక్క కత్తితో పొడవడానికి ప్రయత్నం చేస్తే శివాజీ అంతకు ముందే ఏర్పరచుకున్నటువంటి పులిగోరలతో ఈ యొక్క అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి అక్కడిని సంహరించడం జరిగింది. ఆ చతురత చూసి మొఘల్ చక్రవర్తి గాని అప్పుడున్నటువంటి మొఘలు రాజ్యాధికారులు గాని నివ్వెరపోయినారు. శివాజీ ఇంతటి మహాయోధుడా, అతని ధైర్యం ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కథలుగా చెప్పుకునే వాళ్ళు. అంటే మనము పిల్లవాళ్ళని చిన్నప్పుడే వాళ్ళకు ధైర్యాన్ని చెప్పడం వల్ల పెరిగి ఓడిపోయేది మనం. ఇప్పుడు మనం వచ్చాం, ఇందులో 16 సంవత్సరాల నుంచి అనేక మంది చూసాం మనం. కానీ ఇటువంటి కార్యక్రమాలలో 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పిల్లలను మనం ఇటువంటి కార్యక్రమాలలో అట్టగానే గుడికి తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క దైవిక శక్తిని పెంచి చిన్నప్పటి నుంచే ధర్మం పట్ల, దేశం పట్ల ఒక శ్రద్ధని అట్టగానే ధైర్యాన్ని వాళ్ళలో నింపినట్టయితే రాబోయేటువంటి హిందూ సమాజంకి వచ్చే ప్రమాదాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. అట్లాగే మన నిత్యం వాళ్ళకు దేశం గురించి, ధర్మం గురించి చెప్పినప్పుడు ఈ యొక్క అటువంటి వ్యక్తులు, అటువంటి ధైర్యమైనటువంటి వ్యక్తులు తయారవుతారు. దాని వల్ల మన హిందూ ధర్మం, ఈ యొక్క దేశం సుభిక్షంగా ఉండి మరొక్కసారి ఈ యొక్క ప్రపంచానికే గురువుగా విలసిల్లేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చూసాం మనం, కార్యక్రమానికి వచ్చామా పోయినామా అనేటువంటి మాదిరిగా మన కార్యక్రమం నడుస్తుంది. కనీసం కార్యక్రమంలో పాల్గొన్నాం, చివరి వరకు ఉందాం అనేటువంటి ఆశ మనకు లేదు. అటువంటిది కాకుండా శ్రద్ధతో దేశం గురించి, ధర్మం గురించి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దానిలో శ్రద్ధగా పాల్గొని దేశం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా హిందూ బంధువులకు, యువకులకు, ఈ యొక్క గ్రామస్తులకు, నాయకులకు అందరికి కూడా పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క యువతను ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, శివాజీ జయంతి సందర్భంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ధర్మ ప్రజలకు, యువకులకు మరొకసారి ఈ యొక్క నిర్వాహకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.